బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అజాన్ తరువాత చదివే దువా. అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దావతిత్ తామ్మah వస్సలాతిల్ ఖాయిమహ్ ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలహ్ వబ్అస్హు మకామం మహ్మూదనిల్లజీ వఅత్తహ్. దువాని మరొకసారి చదువుదాం. అల్లాహుమ్మ రబ్బ హాజిహిద్ దావతిత్ తామ్మah వస్సలాతిల్ ఖాయిమహ్ ఆతి ముహమ్మదనిల్ వసీలత వల్ ఫజీలహ్ వబ్అస్హు మకామం మహ్మూదనిల్లజీ వఅత్తహ్. తెలుగు అర్థం. ఓ అల్లాహ్, పూర్తి అజాన్ స్థిరపరచబడి ఉంటే నమాజ్కు, ఓ అల్లాహ్, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు సిఫారసును, పెద్దరికాన్ని ప్రసాదించు మరియు నీవు వాగ్దానం చేసిన ఉన్నత స్థానం అనుగ్రహించు. వుజూ తరువాత చేసే దువా. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహ్. అల్లాహుమ్మ జఅల్నీ మినత్ తవ్వాబీన వజఅల్నీ మినల్ ముతతహ్హిరీన్. ఈ దువాని ఇంకోసారి చదువుదాం. అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వహదహు లా షరీక లహ్ వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వరసూలుహ్. అల్లాహుమ్మ జఅల్నీ మినత్ తవ్వాబీన వజఅల్నీ మినల్ ముతతహ్హిరీన్. వుజూ తయమ్మం చేసే ముందు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం చదవటం తప్పనిసరిగా చేయాలి. వాటిని ముగించిన తరువాత ఈ దువాను చదవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, పూర్తి వుజూ తరువాత ఈ దువాలను చదివిన వ్యక్తి కోసం స్వర్గంలోని 8 ద్వారాలు తెరిచివేయబడతాయి. ఏ ద్వారం నుండి అయినా స్వర్గంలో ప్రవేశించవచ్చు. సుబ్హానల్లాహ్. ఇంత ఘనత గల దువాను మనం ఎందుకు చదవకూడదు? ఫ్రెండ్స్, ఈ దువాను బాగా కంఠస్థం చేసుకుని వుజూ చేసిన తరువాత తప్పక దువాను చదవండి. ఇప్పుడు ఈ దువా యొక్క తెలుగు అర్థం చదువుదాం. అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడని నేను సాక్ష్యమిస్తున్నాను. ఆయనకు సాటి ఎవరూ లేరు. ఇంకా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ దాసులు మరియు ప్రవక్త అని సాక్ష్యమిస్తున్నాను. ఓ అల్లాహ్, నీవు నన్ను తోబా చేసే వారిలోని వాణ్ణిగా చెయ్యి, పవిత్రులుగా ఉండే వారిలో చెయ్యి. అల్హమ్దులిల్లా. ఇప్పుడు మనం నమాజ్లో చదివే తజ్బీలు కొన్ని తెలుసుకుందాం. తక్బీరే తహ్రిమా తరువాత దువా. నమాజ్ అల్లాహు అక్బర్తో ప్రారంభమవుతుంది. దానినే తక్బీరే తహ్రిమా అంటారు. అంటే తక్బీరే తహ్రిమా తరువాత నమాజ్ ప్రారంభానికి ముందు ధర్మసమ్మతం అయిన విషయాలన్నీ నిషేధం అయిపోతాయి. ఉదాహరణకు తినటం, త్రాగటం, సంభాషించటం వగైరా. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తక్బీరే తహ్రిమా తరువాత ఈ దువా చేసేవారు. అల్లాహుమ్మ బాయిద్ బైని వబైన ఖతాయాయ కమా బఅద్త బైనల్ మష్రిqi వల్ మగ్రిబ్. అల్లాహుమ్మ నక్కినీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్యజు మినద్ దనస్. అల్లాహుమ్మ అగ్సిల ఖతాయాయ బిల్మాఇ వస్సల్జి వల్ బరద్. దువాని ఇంకోసారి చదువుదాం. అల్లాహుమ్మ బాయిద్ బైని వబైన ఖతాయాయ కమా బఅద్త బైనల్ మష్రిqi వల్ మగ్రిబ్. అల్లాహుమ్మ నక్కినీ మినల్ ఖతాయా కమా యునఖ్ఖస్ సౌబుల్ అబ్యజు మినద్ దనస్. అల్లాహుమ్మ అగ్సిల ఖతాయాయ బిల్మాఇ వస్సల్జి వల్ బరద్. ఈ దువా యొక్క అర్థం. ఓ అల్లాహ్, నాకు నా పాపాలకు మధ్య నీవు భూమి ఆకాశాల మధ్య ఉంచినంత దూరం ఉంచు. ఓ అల్లాహ్, తెల్లని వస్త్రాన్ని మురికి నుండి శుభ్రం చేసినట్లు నన్ను పాపాల నుండి శుభ్రం చెయ్యి. అల్లాహ్, నీవు నా పాపాలను నీటితోనూ మంచుతోనూ వడగళ్లతోనూ కడిగెయ్యి. ఈ దువా చదివిన తరువాత సనా చదవాలి. ఇప్పుడు మనం సనా చదువుదాం. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్. మరొకసారి చదువుదాం. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వతఆలా జద్దుక వలా ఇలాహ గైరుక్. ఈ దువా చదివిన తరువాత ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం మరియు బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం చదవాలి. దీని తరువాత సూరే ఫాతిహా పఠనం ఆరంభించాలి. సూరే ఫాతిహా తరువాత మరొక ఏదైనా సూరాను చదవాలి. అల్లాహు అక్బర్ అంటూ రుకూలోకి వెళ్ళాలి. రుకూలో చదివే దువా.
సుబ్హాన రబ్బియల్ అజీం, సుబ్హాన రబ్బియల్ అజీం. ఘనత గల నా అల్లాహ పవిత్రతను వెల్లడిస్తున్నాను. ఈ దువాను కనీసం 3 సార్లు చదవాలి. ఎక్కువ సార్లు చదవాలనుకుంటే చదవచ్చు, ఎటువంటి అభ్యంతరమూ లేదు. రుకు నుండి తల ఎత్తిన తర్వాత దువా. రబ్బనా లకల్ హమ్ద్, రబ్బనా లకల్ హమ్ద్. హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు వారు తెలియజేస్తున్నారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు రుకు నుండి తల ఎత్తేటప్పుడు సమీ అల్లాహు లిమన్ హమిదహ్ అని పలికిన తరువాత రబ్బనా లకల్ హమ్ద్ అని పలికేవారు. ఇంకా హజరత్ అబూ హురైరా రజల్లాహు తాలా అన్హు గారి మరొక ఉల్లేఖనంలో ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇమాం వెనుక నమాజ్ చేసే వారితో చెప్పారు, ఇమామ్ సమీ అల్లాహు లిమన్ హమిదహ్ అన్నప్పుడు మీరు రబ్బనా లకల్ హమ్ద్ అనండి. అప్పుడు దైవదూతలు కూడా ఇలాగే అంటారు. కాబట్టి దైవదూతల మాటతో ఏకీభవించిన వాని పాపాలు మన్నించవేయబడతాయి. ఇది బుఖారీ హదీస్. లకల్ హమ్ద్ అని, వలకల్ హమ్ద్ అని 2 రకాలుగా హదీసుల్లో వచ్చింది. తిర్మిజీ హదీసులో ఇలా వచ్చింది, రబ్బనా లకల్ హమ్దు హమ్దన్ కసీరన్ తయ్యిబన్ ముబారకన్ ఫీహి. సజ్దాలో చదివే దువా. సుబ్హాన రబ్బియల్ ఆలా, సుబ్హాన రబ్బియల్ ఆలా. ఉన్నతుడైన నా అల్లాహ్ పవిత్రతను వెల్లడిస్తున్నాను. ఈ దువా కూడా కనీసం 3 సార్లు చేయాలి. ఇంకా ఎక్కువ సార్లు చేయవచ్చు. 5, 7, 9, 11 ఇలా ఎన్నిసార్లైనా చేయవచ్చు. 2 సజ్దాల మధ్య చదివే దువా. అల్లాహుమ్మగ్ఫిర్లీ వర్హమ్నీ వహదినీ వఆఫినీ వర్జుక్నీ. దువా మరొకసారి చదువుదాం. అల్లాహుమ్మగ్ఫిర్లీ వర్హమ్నీ వహదినీ వఆఫినీ వర్జుక్నీ. ఈ దువా యొక్క అర్థం, ఓ అల్లాహ్, నన్ను మన్నించు, నాపై కరుణించు, నాకు సన్మార్గమివ్వు, నాకు స్వస్థతనివ్వు మరియు ఉపాధి ప్రసాదించు. సజ్దా తిలావత్కి దువా. ఖురాన్ మజీద్లో సజ్దా వస్తే అప్పుడు చేసే సజ్దాలో చదివే దువా. సజద వజ్హియ లిల్లజీ ఖలఖహు వసవ్వరహు వషక్క సమ్అహు వబసరహు బిహౌలిహి వకువ్వతిహి ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలికీన్. ఈ దువాని మరొకసారి చదువుదాం. సజద వజ్హియ లిల్లజీ ఖలఖహు వసవ్వరహు వషక్క సమ్అహు వబసరహు బిహౌలిహి వకువ్వతిహి ఫతబారకల్లాహు అహ్సనుల్ ఖాలికీన్. ఈ దువా యొక్క అర్థం, నా వదనం, దానిని పుట్టించిన వాని, దాని రూపాన్ని తయారు చేసిన వాని, దాని కళ్ళు చెవులను తన శక్తితో బలంతో తెరిచిన వాని కోసం సజ్దా చేసింది. అల్లాహ్ శుభము కలవాడు, సృష్టికర్తలలోకెల్లా ఉత్తమముడు, అందరికైనా మేలైన సృష్టికర్త. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా.